కార్యక్రమం ప్రజాస్వామ్య పంతాలు అసెంబ్లీ నడిచేటువంటి కార్యక్రమం జరుగుతుందన్న మాట చెప్తూ ఈరోజు మొదటి రోజు సిట్టింగ్ శాసనసభ్యుడు మాగంటి గోపినాథ్ గారి మరణానికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి దానిపైన చర్చ జరుగుతూ ఉంది. ఆ తదుపరి క్యాబినెట్ సమావేశం జరిగి ఆ తదుపరి బీఏసీ సమావేశంలో ఈ శాసనసభలో జరిగేటువంటి తీరుతెన్నులపైన చర్చ జరగడానికి అవకాశం ఉందన్న మాట సందర్భంగా తెలియజేస్తూ ప్రధానంగా బలహీన వర్గాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చర్చ జరిగేటువంటి క్రమంలో 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొని వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈనాటి ప్రతిపక్ష నేత, 50% బీసీలకు సంబంధించి రిజర్వేషన్కు సంబంధించినటువంటి క్యాప్ను ఆనాడు వారు తీసుకొచ్చిన సందర్భంలో జరుగుతున్నటువంటి బీసీలకు కానీ ఇతరత్ర జరుగుతున్న అన్యాయం పైన ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ ఓ ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి 50% క్యాప్ను తీసివేస్తూ ఈ రాష్ట్రంలో కులగణన జరిపినాం, 56.37% ఉందని రిజర్వేషన్ బీసీలకు సంబంధించి లెక్క తేలిన సందర్భంలో 42% ఏదైతే రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నామో అది గ్రామ పంచాయతీ రూరల్కి సంబంధించినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ వ్యవస్థ కానీ అర్బన్లో ఉన్నటువంటి మున్సిపల్కి సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చ జరిపి వారికి కూడా న్యాయం చేసే విధంగా రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగించేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది.